వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్యూన్ ట్రైనింగ్ సెషన్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే ఇంట్యూన్ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అనేది ఎలా తీసుకోవాలి, సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ఇంట్యూన్ అంటే ఏంటి, ఇంట్యూన్ ఏం చేస్తుంది, ఇంట్యూన్ ద్వారా మనం ఏం చేయొచ్చు, మనం ఒక కస్టమర్కి ఇంట్యూన్ని సజెస్ట్ చేయాలి అంటే మనం ఎందుకు సజెస్ట్ చేస్తాము, సో ఇలాంటి అన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సో ఇవాళ ఏంటంటే మనం ఇంట్యూన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మన కన్సోల్లో మనం ఎలా ఉంటుంది, సో మనకి ఏ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మనం ఇంట్యూన్ కన్సోల్కి లాగిన్ అవ్వాలంటే endpoint.microsoft.com అని కానీ, లేదంటే intune.microsoft.com అని కానీ, ఈ రెండు యూఆర్ఎల్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక యూఆర్ఎల్ endpoint.microsoft.com కానీ, లేదు అంటే intune.microsoft.com అని కానీ, సో ఏ యూఆర్ఎల్ తీసుకున్నా కూడా మనకి ఇంట్యూన్ పోర్టల్కి లాగిన్ అడుగుతుంది. సో నేను endpoint.microsoft.comకి వెళ్తున్నాను. ఓకే, ఇది ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ దానికి లాగిన్ అయింది. సో లెట్స్ లాగౌట్. సో నేను ఎప్పుడైతే ఇంట్యూన్కి లాగిన్ అవుతానో, ఎప్పుడైతే ఆ యూఆర్ఎల్ టైప్ చేస్తానో, సో మళ్ళీ టైప్ చేసి చూపిస్తున్నాను నేను. సో endpoint.microsoft.com. ఓకే, నేను ఎప్పుడైతే endpoint.microsoft.com అని కొట్టి ఎంటర్ క్లిక్ చేస్తానో, ఇక్కడ ఏంటంటే నా ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను నా యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇంట్యూన్ ల్యాబ్ @ ఓకే, ఇంట్యూన్ ల్యాబ్ @vaslabs.onmicrosoft.com. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఓకే, సో నేను ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేస్తానో, లాగిన్ చేస్తానో, నాకు నా ఇంట్యూన్ కన్సోల్కి లాగిన్ అయిపోయింది. మీరు ఏ ఇంట్యూన్ కన్సోల్కి లాగిన్ అయినా, రియల్ టైమ్ ప్రొడక్షన్ కన్సోల్ లాగిన్ అయినా, మీ ట్రయల్ కన్సోల్ లాగిన్ అయినా కూడా, ఏ ఇంట్యూన్ కన్సోల్ అయినా కూడా ఇలానే ఉంటుంది. సో ఇంతకు మించి పెద్ద చేంజ్ అయితే ఏమీ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివైజెస్ ఉంది. డివైజెస్లోకి వెళ్తే డివైజెస్ సెక్షన్ అనేది టోటల్ డివైస్ గురించి కానీ, తర్వాత మనకి కాన్ఫిగరేషన్ ప్రొఫైల్స్, కంప్లైంట్స్ పాలసీస్ గురించి కానీ, లేదంటే మనం ఏమైనా ఎన్రోల్మెంట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా ఒక డివైజెస్ని ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి, ఏం ఏం ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి, ఏమేమి అవసరం అవుతాయి, సో అనే దాని గురించి ఉపయోగపడుతుంది. తర్వాత మీరు ఏదైనా పవర్ షెల్ స్క్రిప్ట్ పుష్ చేయాలన్నా, లేదంటే పవర్ షెల్ రెమిడియేషన్ స్క్రిప్ట్ పుష్ చేయాలన్నా, లేదంటే విండోస్ ప్యాచింగ్ చేయాలన్నా, ప్యాచింగ్ ప్లాన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ప్యాచింగ్ రింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఇలాంటి వాటన్నిటికి కూడా మీకు ఈ డివైస్ సెక్షన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో, అంటే ఫర్దర్ సెషన్లో తెలుసుకున్నాము. తర్వాత అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం ఏదైనా ఇంట్యూన్ నుంచి ఏదైనా అప్లికేషన్స్ పుష్ చేయాలి. అప్లికేషన్స్ అంటే కూడా మళ్ళీ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే అది లైన్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ అయినా కావచ్చు, Win32 అప్లికేషన్స్ అయినా కావచ్చు, తర్వాత స్టోర్ యాప్స్ అయినా కావచ్చు, ఆఫీస్ 365 అప్లికేషన్స్ అయినా కూడా కావచ్చు. ఓకే, సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిప్లై చేయాలి, ఎలా మానిటర్ చేయాలి అనేది, తర్వాత యాప్ ప్రొటెక్షన్ పాలసీస్ మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది మొత్తం కూడా ఈ అప్లికేషన్స్ అనే దాంట్లో ఉంటుంది. సో తర్వాత మనకి ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. సో ఈ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే, ఇది టోటల్లీ సెక్యూరిటీ రిలేటెడ్ పాలసీస్ అన్నమాట. సో మనం ఎలాంటి సెక్యూరిటీ బేస్ లైన్ రాయాలి. ఓకే, సో విండోస్ 10కి ఎలాంటి సెక్యూరిటీ బేస్ లైన్ రాయాలి, ఎడ్జ్కి ఎలాంటి బేస్ లైన్ సెక్యూరిటీ రాయాలి, తర్వాత ఆఫీస్ 365కి బేస్ లైన్స్ ఏమున్నాయి, తర్వాత వచ్చేసి యాంటీవైరస్ పాలసీలు మనం క్రియేట్ చేయొచ్చు, ఫైర్వాల్ పాలసీలు క్రియేట్ చేయొచ్చు, డిస్క్ ఎన్క్రిప్షన్ పాలసీలు మనం క్రియేట్ చేయొచ్చు, తర్వాత అటాక్ సర్ఫేస్ రిడక్షన్ పాలసీస్ క్రియేట్ చేయొచ్చు, తర్వాత ఎండ్ పాయింట్ ప్రివిలేజ్ మేనేజ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ కూడా మనం టచ్ చేద్దాం అంటే ఇన్ ద సెన్స్ మనం ల్యాబ్ ప్రాక్టీస్ చేద్దాము. సో తర్వాత రిపోర్ట్స్.
రిపోర్ట్స్‌లోకొచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ. సో, ఇక్కడ ఏదైనా డివైస్ నాన్ కంప్లెయింట్ ఉంటే, లేదంటే కంప్లెయింట్ ఉన్న వాటికి కానీ, లేదంటే ఏదైనా ప్యాచింగ్ రిపోర్ట్ జనరేట్ చేయడం గానీ, లేదంటే మనం విండోస్ 10 టు విండోస్ 11 మైగ్రేట్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ డివైస్ రెడీనెస్ ఎలా చేయాలి? సో, ఇలాంటివన్నీ గూడా మనం ఈ రిపోర్టింగ్ సెక్షన్‌లో చెక్ చేయొచ్చు. తర్వాత యూజర్స్ సెక్షన్‌లో మనం ఏం చేస్తామంటే, యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? బల్క్ యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఆహ్, తర్వాత యూజర్స్‌కి పర్మిషన్ ఎలా ఇవ్వాలి? లేకుంటే లైసెన్స్ ఎలా అసైన్ చేయాలి? తర్వాత యూజర్స్‌ని ఎలా డిలీట్ చేయాలి? సో, అనే దాని గురించి ఇక్కడ యూజర్ సెక్షన్ ఉంటుంది. తర్వాత యూజర్‌కి సంబంధించినటువంటి సైన్ ఇన్ లాగ్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆడిట్ లాగ్స్ కానీ, సైన్ ఇన్ లాగ్స్ కానీ చూడొచ్చు. తర్వాత యూజర్ పాస్వర్డ్ రీసెట్ చేయొచ్చు. తర్వాత గ్రూప్స్ అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. అది అసైన్డ్ గ్రూపా, డైనమిక్ గ్రూపా, తర్వాత బేస్డ్ ఆన్ గ్రూప్స్ మనం లైసెన్స్ కూడా అసైన్ చేయొచ్చు. తర్వాత గ్రూప్స్‌ని డిలీట్ చేయొచ్చు. తర్వాత గ్రూప్స్‌కి సంబంధించినటువంటి ఆడిట్ ఆప్షన్స్ మనం చూడొచ్చు. ఆడిట్ లాగ్స్ అనే ఆప్షన్ మనం చూడొచ్చు. తర్వాత టెనెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో మీరేదన్నా మీ టెనెంట్‌ని కస్టమైజ్ చేసుకోవాలి అనుకున్నా, లేకుంటే రోల్స్ గాని, రోల్ బేస్డ్ యాక్సెస్ కానీ, స్కోప్ ట్యాగ్స్ గాని, ఫిల్టర్స్ గాని క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఆడిట్ లాగ్స్ క్రియేట్ చేయొచ్చు. ఆహ్, సో, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమైనా కనెక్టర్స్ ఉంటే కనెక్టర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ టెనెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. సో, ఇట్లాంటివన్నీ గూడా మీరు టెనెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో చూసుకోవచ్చు. మీరు ట్రబుల్ షూటింగ్ సపోర్ట్ ఏదైనా చేయాలనుకుంటే, ఏదైనా ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే, ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్ట్‌లో స్టార్ట్ చేయొచ్చు. సో, బేసికల్‌గా ఇవన్నీ గూడా ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్‌కి దేనికి దానికి సెపరేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే ఇంట్యూన్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నానో, నాకు ఒక అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అంటే మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ అనేది గూడా బ్యాక్ ఎండ్ క్రియేట్ అయిపోతుంది. బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, నేను portal.azure.com లోకెళ్తే నాకిక్కడ నా అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీకి అంటే మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీకెళ్తాను. సో, ఈ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ ఈజ్ నౌ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ అని అంటున్నారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన టెనెంట్ నేమ్ ఏంటి? మన టెనెంట్ ఐడీ ఏంటి? మన ప్రైమరీ డొమైన్ ఏంటి? మనకి ఏ లైసెన్స్ ఉంది? తర్వాత ఎంతమంది యూజర్స్ ఉన్నారు? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? ఎన్ని డివైస్ ఉన్నాయనేది మనకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుందనమాట. తర్వాత మనం ఎవరైనా యూజర్స్ క్రియేట్ చేయాలన్నా, గ్రూప్స్ క్రియేట్ చేయాలన్నా నెక్స్ట్ వచ్చేసి మనం ఏమైనా ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలన్నా, లేకుంటే మనకి ఏమేమి డివైస్ ఉన్నాయి చూడాలన్నా, తర్వాత మనకి లైసెన్స్ ఉన్నాయి చూడాలన్నా, తర్వాత మనం కస్టమ్ డొమైన్ నేమ్స్ ఏమన్నా క్రియేట్ చేయాలన్నా, మొబిలిటీ, ఎండిఎం అథారిటీ ఏదన్నా మనం సెట్ చేయాలన్నా, పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్స్ చేయాలన్నా, కంపెనీ బ్రాండింగ్ చేయాలన్నా గూడా సో, మనం ఇలాంటివన్నీ గూడా మనం ఇక్కడ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీలో నథింగ్ బట్ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీలో మనం చేయొచ్చనమాట. సో, ఇలానే మన ఇంట్యూన్ పోర్టల్‌లోకెళ్ళిన తర్వాత టెనెంట్ అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్ళినా గూడా మన టెనెంట్ స్టేటస్ అనేది మనకిక్కడ కనిపిస్తుంది. మన టెనెంట్ నేమ్ ఏంటి? మన టెనెంట్ లొకేషన్ ఏంటి? ఎన్ని లైసెన్స్డ్ యూజర్స్ ఉన్నారు? తర్వాత ఎన్ని లైసెన్స్ ఉన్నాయి? తర్వాత మన ఎండీఎం అథారిటీ ఏంటి? మన అకౌంట్ స్టేటస్ ఏంటి? మన సర్వీస్ రిలీజ్ ఏంటి? టోటల్ ఎన్రోల్ డివైస్ ఎన్నున్నాయి? సో, ఇట్లా ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లియర్ కట్‌గా కనిపిస్తుందనమాట. ఓకే. సో, మనమేంటంటే ఫస్ట్ ఒక యూజర్‌నైతే క్రియేట్ చేద్దాము. సో, మనం ఇంట్యూన్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలన్నా గాని, మనకి యూజర్స్ ఉండాలి. ఫస్ట్ మనకి ప్రాపర్ లైసెన్స్ అనేది ఉండాలి. సో, మీరు ఇంట్యూన్ సబ్స్క్రిప్షన్ మీకు బేసికల్‌గా మీరు ఇంట్యూన్ ట్రయల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే లైసెన్స్ వచ్చేసి ఓన్లీ మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఈ ఒక్క లైసెన్స్ మాత్రమే వస్తుంది. నేను ఏదైతే బ్లూ కలర్‌లో హైలైట్ చేశానో, సెలెక్ట్ చేశానో, ఈ ఒక్క లైసెన్స్ మాత్రమే మీకు ఇంట్యూన్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వచ్చే లైసెన్స్. సో, ఈ మిగతా ఏ లైసెన్స్ కావాలన్నా గూడా మీరు ట్రయల్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. సో, ఈ ట్రయల్ సబ్స్క్రిప్షన్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి అంటే, మీరు M365 పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. మీరు M365 అడ్మిన్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. ఓకే. సో, నేను M365 అడ్మిన్ పోర్టల్‌కి లాగిన్ అవుతున్నాను. సో, సేమ్ నా టెనెట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతున్నాను. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు బిల్లింగ్‌లో యువర్ ప్రొడక్ట్స్ ఉంది, లైసెన్స్ ఉంది, బిల్ పేమెంట్స్, బిల్లింగ్ అకౌంట్స్ ఉంది. సో, అలానే మీ హోమ్ స్క్రీన్‌లో మీకిక్కడ యువర్ ఆర్గనైజేషన్‌లో ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అని ఉంది గదా! సబ్స్క్రిప్షన్స్ క్లిక్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమేమి సబ్స్క్రిప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయో మీకు క్లియర్‌గా చూపిస్తుంది. సో, ఇక్కడ మీకేమేం సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయనేది మీకిక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. సో, మీరు ఏదైనా కొత్త ప్రొడక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారు. ఒక కొత్త ప్రొడక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారు. సో, అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ యాడ్ మోర్ ప్రొడక్ట్స్ ఉంది గదా! ప్లస్ సింబల్ తోటి యాడ్ మోర్ ప్రొడక్ట్స్ ఉంది గదా!
ఇది సెలెక్ట్ చేయండి. క్లిక్ చేయండి. యాడ్ మోర్ ప్రొడక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది. రికమెండెడ్ ప్రొడక్ట్స్ చూపిస్తుంది. అలానే ఆల్ ప్రొడక్ట్స్ అడుగుతుంది. మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలి? రికమెండెడ్ ప్రొడక్ట్స్ చూస్తారా? ఆల్ ప్రొడక్ట్స్ చూస్తారా? అని అడుగుతుంది. గో టు ఆల్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్‌కెళ్ళిన తర్వాత నాకు ఏ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ నాకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ బేసిక్, మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ బేసిక్, బిజినెస్ ప్రీమియం, బిజినెస్ ప్రీమియం అండ్ ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్, వన్ డ్రైవ్, విజియో ప్లాన్ 1, విజియో ప్లాన్ 2. సో, ఇట్లా నాకు డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ ప్లాన్ కావాలి. సో, నేను ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ అని ఇక్కడ సెర్చ్ బార్‌లో టైప్ చేసి ఎంటర్ కొట్టాను. ఓకే. సో, ఎప్పుడైనా మీరు ట్రయల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే, ఆ ప్రొడక్ట్‌కి మైక్రోసాఫ్ట్ ట్రయల్ ఆఫర్ చేస్తేనే మనం ట్రయల్ తీసుకోగలము. లేకుంటే ట్రయల్ అనేది తీసుకోలేము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ అని కొడితే ఇక్కడ చూడండి. నాకు ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ ప్లస్ సెక్యూరిటీ E3 వచ్చింది. ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ ప్లస్ సెక్యూరిటీ E5 వచ్చింది. లెట్స్ గో టు డీటెయిల్స్. ఒక డీటెయిల్స్‌కెళ్దాము. ఇక్కడ డీటెయిల్స్‌కెళ్ళాక నాకిక్కడ ట్రయల్ అనే ఆప్షన్ లేదు. ఓన్లీ బై అనే ఆప్షన్ వచ్చింది. సో, నేనేం చేస్తానంటే మనం ప్రొడక్ట్‌ని ట్రయల్ చేయాలనుకుంటున్నాం. ఇంట్యూన్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి, సో, మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, సరే ఏదైనా ఒక సింపుల్ ఒక ఆహ్, ఏదైనా ఒక ఆహ్, ఇది తీసుకున్నాము. ఓకే. గో టు దిస్ M365 యాప్స్ ఫర్ ఎంటర్‌ప్రైజ్. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఫర్ ఎంటర్‌ప్రైజ్‌కెళ్తున్నాను. గో టు డీటెయిల్స్. సో, ఇక్కడ నేను ఎప్పుడైతే డీటెయిల్స్‌కెళ్తానో, నాకు ఈ ప్రొడక్ట్‌కి ట్రయల్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేస్తే, నాకిక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా! స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనేది నాకు కనిపిస్తుంది. సో, ఎప్పుడైతే మీకు స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అనేది కనిపిస్తుందంటే, మీకు క్వాంటిటీ ఎన్ని కావాలి అనేది మీకు ఇక్కడ లైసెన్స్ క్వాంటిటీ ఎన్ని లైసెన్స్‌లు కావాలని అడుగుతున్నాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 లైసెన్స్, 3 లైసెన్స్ నేను తీసుకున్నాను లైసెన్స్ క్వాంటిటీ. సో, క్లిక్ ఆన్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్. ఫ్రీ ట్రయల్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ. ఎప్పుడైతే మీరు ఫ్రీ ట్రయల్ క్లిక్ చేస్తారో, సో, బేసికల్‌గా అదేంటంటే మీకు నెక్స్ట్ స్క్రీన్‌లో దాని ఆప్షన్స్ ఫర్దర్ ఆప్షన్స్ మనం ఏం చేయాలనేది చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తుంది? మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ ట్రయల్ 1 మంత్ టర్మ్. ఓకే. ఎన్ని లైసెన్స్‌లు వస్తున్నాయి? 25 లైసెన్స్ అనేది వస్తున్నాయి నాకిక్కడ. సో, నేను ట్రయల్ తీసుకున్నాను. 25 లైసెన్స్‌లు వస్తున్నాయి. అరే మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే అక్కడ లైసెన్స్ కౌంట్ అనేది ఇవ్వాలి. ఎన్ని లైసెన్స్‌లు కావాలనేది కౌంట్ ఇవ్వాలి. నేను జస్ట్ సింపుల్‌గా ట్రై నౌ అనేది ప్రెస్ చేస్తున్నా. సో, మీకు ఈ లైసెన్స్ అనే కాదు. మీకు ఏ లైసెన్స్ అయినా గాని, E5 లైసెన్సే గాని, E3 లైసెన్సే గాని, F3 లైసెన్సే గాని, లేకుంటే ఏ లైసెన్స్ గాని మీరు ఇదే మెథడ్‌లో మీరు ట్రయల్ అనేది తీసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ నుంచి. సో, M365 అడ్మిన్ సెంటర్‌కెళ్ళి మీరు ఇలానే తీసుకోవచ్చు. సో, నాకు లైసెన్స్ అనేది వచ్చేసింది. సో, లెట్స్ గో టు ద సబ్స్క్రిప్షన్ వన్స్ అగైన్ అండ్ సీ. సబ్స్క్రిప్షన్‌లోకెళ్ళి మళ్ళీ చెక్ చేద్దాం. సో, నేను సబ్స్క్రిప్షన్‌లో ఉన్నాను. చూద్దాం నా సబ్స్క్రిప్షన్ ఉందో లేదో. చూడండి. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ నాకు ఎన్ని లైసెన్స్‌లొచ్చాయి? 25 లైసెన్స్‌లొచ్చాయన్నమాట. ఓకే. సో, అలానే ఇంకొక ప్రొడక్ట్ ఏదైనా తీసుకుందాం. నాకు ఆల్రెడీ కొన్ని ఎక్స్‌పైరేషన్ దగ్గరకొచ్చాయని చెప్పి నాకు క్లియర్‌గా ఇక్కడ చూపిస్తుంది. సో, నో ప్రాబ్లమ్. సో, ఇంకొక సబ్స్క్రిప్షన్ ఏదైనా మీరు తీసుకోవాలనుకున్నారనుకోండి. సో, హోమ్‌లోకెళ్ళి మళ్ళీ సబ్స్క్రిప్షన్‌లోకెళ్ళి యాడ్ మోర్ ప్రొడక్ట్స్. సో, ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్. సో, ఇక్కడ సెర్చ్ చేయండి. E5 అని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం E5 లైసెన్స్ తీసుకుందాం అనుకున్నాం. సో, నేనేం చేస్తున్నానంటే E5 అని టైప్ చేశానిక్కడ. ఓకే. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. కొద్దిసేపు వెయిట్ చేయండి. మనకిక్కడ ఏవైతే అవైలబుల్ లైసెన్స్ ఉన్నాయో E5 అనే నేమ్ తోటి ఆ లైసెన్స్‌లను నాకిక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడుంది ఆఫీస్ 365 E5, ఆఫీస్ 365 E5, మైక్రోసాఫ్ట్ 365 E5, మైక్రోసాఫ్ట్ 365 E5. సో, ఇదుంది. సో, తర్వాత ఇక్కడ రకరకాల మనకి ఆప్షన్స్ అనైతే ఉన్నాయి. సో, ఇక్కడ దేనికైనా గాని ఇప్పుడు దీనికి డీటెయిల్స్‌లోకెళ్తే ఒక్కొక్క దానికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, లైసెన్స్ ఫీచర్స్ ఏమున్నాయనేది మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ 365 E5 సెక్యూరిటీలోకెళ్ళాను. E5 సెక్యూరిటీలో నాకేమేం ప్రొడక్ట్స్ వస్తాయి ఇక్కడ చూడండి. అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ ప్రీమియం P2, తర్వాత వచ్చేసి నాకు ఓన్లీ విండోస్ యాప్స్‌లో కూడా ఎంటర్‌ప్రైజే వచ్చింది. సో, నాకిది సరిపోదు.
సో, నేను వేరేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీరేంటంటే మీరు ఎప్పుడైనా గానీ లైసెన్స్ చూజ్ చేసుకునేటప్పుడు మీ ఎన్విరాన్మెంట్‌కి ఏ లైసెన్స్ అయితే సూట్ అవుతుందో ఆ లైసెన్స్ బండిల్ ప్యాక్స్ లాంటివి తీసుకోండి. ఇప్పుడు నాకేం కావాలి విండోస్ లైసెన్స్ కావాలి, ఇంట్యూన్ లైసెన్స్ కావాలి, తర్వాత వచ్చేసి నాకు ఆఫీస్ 365 లైసెన్స్ కావాలి, తర్వాత నాకు విజియో లైసెన్స్ కావాలి, పవర్ బిఐ లైసెన్స్ కావాలనుకోండి. ఈ5లో మీకిక్కడ ఈ లైసెన్స్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ 365 ఈ5 నో టీమ్స్ ఉంది కదా! డీటెయిల్స్‌కెళ్ళండి. ఇక్కడ డీటెయిల్స్‌కెళ్తే మీకు ఆ ప్రొడక్ట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. నాకు ఇన్‌స్టాలబుల్ ఆన్ పీసీస్ అండ్ మ్యాక్స్ 5 పర్ యూజర్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి నాకు అవుట్‌లుక్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వన్ నోట్ ఈ లైసెన్స్ అన్నీ వస్తాయి. అలాంగ్ విత్ నాకు ఎక్స్‌చేంజ్ ప్లాన్ 2 వస్తుంది. వన్ డ్రైవ్ ప్లాన్ 2 వస్తుంది. షేర్ పాయింట్ ప్లాన్ 2 వస్తుంది. స్కైప్ ఫర్ బిజినెస్ వస్తుంది. తర్వాత నాకు అజూర్ యాక్టివ్ డైరెక్టరీ పీ2 వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ లైసెన్స్ వస్తుంది. అజూర్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్షన్ పీ2 వస్తుంది. సో, ఇట్లా నాకు ఇన్ని విండోస్ 10 లైసెన్స్ వస్తుంది. పవర్ బిఐ లైసెన్స్ వస్తుంది. తర్వాత ఆహ్, నాకు మల్టిపుల్ లైసెన్స్ అనేవి నాకిక్కడ వస్తున్నాయన్నమాట. సో, నేనేం చేస్తా అంటే ఆల్రెడీ ఈ లైసెన్స్ నేను తీసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకోకపోతే మీకక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని వస్తుంది. ఇందాక మనం ప్రీవియస్ స్టెప్‌లో మనం చూసాం కదా! స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఫ్రీ ట్రయల్ అని సెలెక్ట్ చేసుకొని ట్రై నౌ కొడితే మీకు ఆ లైసెన్స్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. ట్రయల్ లైసెన్స్ విత్ 25 లైసెన్స్ ఫర్ 1 మంత్ వ్యాలిడిటీ అనేది మీకొస్తుందన్నమాట. ఓకే.